రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒకే కుటుంబం కాదని మేం సోదరులమే అయినా మా కుటుంబాలు వేరంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో నాకేం సంబంధం అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇక అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రుల పదవులు వచ్చాయి, నాకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నాకు పదవులు లారుకోవడం తెలీదు, ఇక కొట్లాడమే తెలుసు అన్నారు. నేను రాజీనామా చేసి ఇక ఉప ఎన్నికకు వెళ్తే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటూ కూడా గుర్తు చేశారు. రైట్ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి పదవికి సంబంధించి ఆయనకు కీలక వ్యాఖ్య చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒకే కుటుంబం కాదని మేం సోదరులమే అయినప్పటికీ కూడా కుటుంబాలు వేరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో తనకేం సంబంధం అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి నాకు రాత్రమే రాలేదంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అయినా నాకు మంత్రి పదవులు అడుక్కోవడం తెలీదు, కొట్లాడమే తెలుసన్నారు. కానీ నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటూ కూడా ఆయన గుర్తు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ముచ్చటగా 4వ సారో 5వ సారో అనుకుంటా ఆయన మంత్రి పదవికి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం. ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? సాయి, తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని మరోసారి బహిరంగంగా వ్యక్తం చేశారని కూడా చెప్పొచ్చు. అయితే మంత్రి పదవి తనకు ఎందుకు రాలేదో ప్రశ్నిస్తూ పదవుల కోసం తాను ఎవరిని అడగనని కూడా స్పష్టం చేశారు. మరోవైపు తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో మంత్రి పదవికి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం పొలిటికల్ సర్కిల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లో మీడియాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ లో పాల్గొన్నారు. మరోసారి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై కూడా తన అసంతృప్తిని కూడా బయట పెట్టారు. అయితే పదవులకు సంబంధించి అంటే తను అంతకుముందుకు ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మంత్రి పదవి విషయంలో అంటే తనకు మంత్రి పదవి అడుక్కోవడం తనకు ఇష్టం లేదనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఆయన పంపడం జరిగింది. తన రాజకీయ బలం గురించి కూడా ప్రస్తావిస్తూ నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు ప్రచారానికి వచ్చారనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంటే ఈ సంకేతం ద్వారా తను ఎంత బలమైన లీడరో చెప్పడానికి కూడా ఈ అంశాన్ని కూడా గుర్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక అభివృద్ధి కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసినటువంటి అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెచ్చినటువంటి ఉప ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా మంత్రులంతా కూడా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేశారనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో తన ఎంత బలమైన లీడరో అనేది కూడా మరోసారి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒక సందర్భంలో మనం చూసుకుంటే కనుక మంత్రి పదవి రాలేదని తనకు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకత ఇటు రేవంత్ రెడ్డికి కానీ తదితర మంత్రులకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మాటలు కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఉన్న తలనొప్పులే చాలా అన్నట్టు కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందనుకోవచ్చా ఇది కాంగ్రెస్ పార్టీకి? అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి కంబ్యాక్ అయ్యేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జాతీయ పెద్దలు ఆయనతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి క్రమంలో మంత్రి పదవి ఇస్తానని కూడా ఆయనకు ఆశ పెట్టారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపిస్తే కనుక మంత్రి పదవి ఇస్తానని కూడా మరోసారి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ రాజగోపాల్ రెడ్డికి అన్ని ఆఫర్లు చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఈక్వేషన్స్ కావచ్చు, సామాజిక ఈక్వేషన్స్ అడ్డుగా చూపారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తన
సోదరుడు అయినప్పటికీ కూడా కుటుంబాలు వేరైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డికి నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధిష్టానం హామీ ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా మంత్రి పదవులు లభించాయని, కానీ తనకు మాత్రమే అవకాశం కల్పించలేదని కూడా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. మంత్రి పదవిపై ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, కాంగ్రెస్ లో అసంతృప్తికి ఎలాంటి ముగింపు దొరుకుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అధిష్టాన వైఖరిని కూడా తప్పుపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి క్రమంలో ఆయన్ని ఆహ్వానించినప్పుడు, హామీ ఇచ్చినప్పుడు అప్పుడు ఫ్యామిలీ ఈక్వేషన్స్ కావచ్చు, సామాజిక ఈక్వేషన్స్ ఎందుకు గుర్తుకు రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరోసారి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, అధిష్టాన పెద్దలు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా చూడాల్సి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.